హైదరాబాద్ నేరేడ్మెట్ పోలీసుల పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా ఇప్పటి వరకు మొత్తం 14 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ చోరీలకు పాల్పడినట్లు విచారణలో నిర్ధారణ అయిందని వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడితో పాటు చోరీ చేసిన వాహనాలను కొనుగోలు చేసిన ఒక రిసీవర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో రిసీవర్ పరారీలో ఉండగా అతన్ని కూడా త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి డీసీపీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగానే నిందితుడిని గుర్తించి అరెస్టు చేయడం సాధ్యమైందని తెలిపారు. నేరాల ఛేదనలో సీసీ కెమెరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నందున ప్రజలు తమ ఇల్లు, కాలనీలు, అపార్ట్మెంట్లు, వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే లక్షల రూపాయలు విలువ చేసే ద్విచక్ర వాహనాల భద్రత కోసం యజమానులు జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు. దీంతో వాహనం చోరీకి గురైన సందర్భంలో త్వరగా గుర్తించి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కేసును ఛేదించి ద్విచక్ర వాహనాల దొంగను అరెస్టు చేసిన నేరేడ్మెట్ సీఐ క్రైమ్ ఎస్ఐ చంద్రశేఖర్ మరియు వారి బృందాన్ని మల్కాజిగిరి డీసీపీ అభినందించారు. వారి ప్రతిభను గుర్తిస్తూ రివార్డును కూడా అందజేసి సత్కరించారు. ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే బెటర్ సార్. ఫస్ట్ ఇది చూసేస్తే అయిపోతుంది. ఫస్ట్ ఇక్కడ తీయండి. అది సార్ ఫస్ట్ ఇదే బండి అది వాళ్ళు కనిపిస్తున్నా అవే మొత్తం బ్లాక్ చేసినాం మేమే మొత్తం బ్లాక్ చేసినాం ఉన్నది తీసుకోండి బండి వాళ్ళు అయిపోతే మేము పక్కా జరుగుతాం వాళ్ళు కూడా ఉంటారు. Four days back నేరేడ్మెట్ పిఎస్ పరిధిలో బృందావన్ కాలనీలో జరిగినటువంటి బైక్ అఫెన్స్లు 4 బైక్లు దొంగతనం కావడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో 20వ తారీఖు నాడు ఈరోజు అనుమానాస్పద భావన్స్ స్కూల్ దగ్గర అనుమానాస్పద పరిస్థితిలో ఒక బైక్లో వెళ్తున్నటువంటి గుడిసె సుశాంత్ తూప్రాన్ మెదక్ జిల్లా కాళ్ళకల్లు వాస్తవ్యుడు ఇతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో ఈ బైక్ దొంగతనాలకు సంబంధించినటువంటి నేరాలను ఒప్పుకోవడం జరిగింది. ఇతను గతంలో మేడ్చల్ పరిధిలో నివాసం ఉంటూ ఈ ప్రైవేటు జాబులు చేసేవాడు. లాజిస్టిక్ దాంట్లో అదేవిధంగా ఒక మష్రూమ్ కంపెనీలో పనిచేస్తున్న క్రమంలో నెలకు 15-18,000 శాలరీ వచ్చేది. సో ఆ శాలరీతో పాటు ఇతనికి ఏదైతే మద్యం అలవాటు ఇతరత్ర ఎంజాయ్ చేసే అలవాటు ఉండడంతో ఆ శాలరీ సరిపోకపోవడంతో అతని ఫ్రెండ్ సతీష్ అనే అతను ఉన్నాడు. అతనితో కూడా కలిపి డిస్కస్ చేసి ఈ 2 వీలర్ దొంగతనాలు అయితే ఈజీగా ఉంటాయి, రాత్రి కూడా బయట ఉంటాయి, మనకు ఈజీగా లాక్ ఓపెన్ అవుతుంది, బైక్ దొంగతనాలు చేసి అమ్ముకున్నట్లయితే డబ్బులు ఈజీగా సంపాదించవచ్చు అనేటటువంటి ఆలోచనతోటి గత సంవత్సరంన్నరగా ఈ బైక్ దొంగతనాలు చేస్తున్నారు 2025 ఏప్రిల్ నుంచి. దీనిలో భాగంగా మొత్తం 14 బైక్ దొంగతనాలకు సంబంధించి వాళ్ళు నేరాన్ని అంగీకరించడం జరిగింది. ఈ విధంగా దొంగతనం చేసిన అల్వాల్ పరిధిలో 5, నేరేడ్మెట్ పరిధిలో 4, మేడ్చల్ పరిధిలో తర్వాత మెదక్ పరిధిలో కూడా మిగిలిన వాహనాలకు సంబంధించి దొంగతనం చేయడం జరిగింది. దీంట్లో ఇట్లా దొంగతనం చేసుకోవడం, దాన్ని అమ్మిన డబ్బులతో ఎంజాయ్ చేయడం, మళ్ళీ తర్వాత డబ్బులు అయిపోగానే మళ్ళీ దొంగతనం చేయడం ఇట్లా జరుగుతూ ఉండింది. దీంట్లో ఈ రిసీవర్ ఎవరైతే ఉంటాడో ఈ దొంగిలించిన వాహనాలను అమ్మడంలో ప్రవీణ్ అనే వ్యక్తి సహకరిస్తాడు. ప్రస్తుతానికి సుశాంత్ అదేవిధంగా ప్రవీణ్ను అరెస్ట్ చేయడం జరిగింది. సతీష్ అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. అతని గురించి ప్రయత్నాలు చేస్తున్నాము. త్వరలోనే అతన్ని కూడా పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రజలకు, ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి సొసైటీలో విపరీతమైన సంఖ్యలో 2 వీలర్స్ ఉన్నాయి. దాంట్లో హైదరాబాద్ లాంటి ఏరియాల్లో చాలా మంది ఇక్కడనే వచ్చి నివాసం ఉండడంతో
ప్రతి గల్లీలో చూసినట్లయితే వాళ్ళకు ఇంట్లో స్పేస్ సరిపోకపోవడము, లేదంటే లేట్ అవర్స్లో జాబుల నుంచి వచ్చే క్రమంలో లోన పెట్టాలనేటటువంటి ఓపిక లేకపోవడం, ఇటువంటి వివిధ కారణాల రీత్యా మీరు ఏ కాలనీలో చూసినా సరే బయట విపరీతంగా పార్క్ చేయడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా దొంగలకు అనుకూలమైన పరిస్థితులు కలగజేస్తున్నాయి. కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి, మీరు అప్రమత్తతో ఉండాలి. ఈ విధంగా చేసినట్లయితే మనం పరోక్షంగా దొంగలను ఎంకరేజ్ చేసినట్టే. కాబట్టి కంపల్సరీగా మీరు పార్క్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకొని మీ ఇంటి లోపల పార్క్ చేసుకునేటటువంటి చూసుకోవాలి. అదేవిధంగా ఈ రోజుల్లో విపరీతమైన టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ అవైలబుల్ ఉంటుంది. దానిలో డిస్క్ బ్రేకులు కావచ్చు, ఇతరత్ర అలారం బ్రేకులు కావచ్చు, అలారం లాక్స్ కావచ్చు, డిస్క్ లాక్స్ కావచ్చు, ఇట్లా ఈజీగా ఓపెన్ కాని లాక్లు, లేదా ఎవరైనా బలవంతంగా లాక్ ఓపెన్ చేస్తే మనకు అలారం వచ్చేటటువంటి సిస్టమ్ ఉన్నటువంటి లాక్స్, ఈ విధంగా చాలా ఉన్నవి. దీనికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పని లేదు. మీరు బైక్ ₹1,00,000 పెట్టి కొనుగోలు చేస్తున్నారు, 2-3 వేలు పెట్టి ఇది కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. మనం ఏ రకంగానైతే మనం లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచిస్తున్నామో, మన ప్రాపర్టీకి కూడా ఇన్సూరెన్స్ లాంటివి, సీసీ కెమెరాలు కానీ, అదేవిధంగా ఇటువంటి లాకింగ్ సిస్టమ్ కానీ, లేదంటే జీపీఎస్ ట్రాకర్లు కూడా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. జీపీఎస్ ట్రాకర్ పెట్టుకున్నట్లయితే మీ వాహనం ఎవరు దొంగిలించినా సరే దాని రూట్ అంతా కూడా మనకు తెలిసిపోతుంది. కాబట్టి 2 వీలర్లు, 4 వీలర్లు ఇటువంటివన్నీ కూడా మీరు ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని స్వల్ప మొత్తంలో ఖర్చుకు వెనకాడకుండా వీటిని ఉపయోగించుకున్నట్లయితే ఒకవేళ మీ ప్రాపర్టీ దొంగతనానికి గురైనప్పటికీ కూడా వాటిని తేలిగ్గా పట్టుకోవడం జరుగుతుంటుంది. అదేవిధంగా దీంతో పాటు ఈ వాహనాలకు సంబంధించే కాకుండా ఇంటి లోపల కూడా సీసీ కెమెరాలకు సంబంధించి చాలా ఇండ్లలో సీసీ కెమెరాలు అంటే అదేదో సొసైటీ రెస్పాన్సిబిలిటీ, మన కాలనీలో అందరూ అనుకుంటే రోడ్ల మీద 4 సీసీ కెమెరాలు పెట్టుకుందాము, లేదంటే గవర్నమెంట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎప్పుడన్నా ఫండ్ వచ్చినప్పుడు పెట్టిస్తారు అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. అలా కాకుండా మీరు అందరూ గమనించాలి, మీ ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగితే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రత్యేకించి గోల్డ్, సిల్వర్ ఇటువంటి ఐటమ్స్ బాగా కాస్ట్ అయినాయి. 1 తులం గోల్డ్ పోతే కూడా మీకు 1,50,000 ప్రాపర్టీ మీకు పోతుంది. సో మీరు మహా అంటే ఒక 2 సీసీ కెమెరాలు పెట్టుకుంటే 10,000 లోపే ఖర్చు అవుతుంది. ఆ సీసీ కెమెరా కూడా ఇప్పుడు అందరి లేటెస్ట్ టెక్నాలజీ తోటి లైవ్ సెల్ ఫోన్ గా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే సెల్ ఫోన్ లో మీ ఇంటిని అబ్జర్వ్ చేస్తుండొచ్చు. కాబట్టి దీనికి అనుగుణంగా మల్కాజిగిరి కమిషనరేట్ లో సిపి మేడం ఆధ్వర్యంలో మీ అందరికీ తెలుసు, మీ సురక్షలో భాగంగా నేను సైతం 2.0 ప్రోగ్రామ్ ను కూడా తీసుకోవడం జరిగింది. దీనిలో